హాయ్ హలో నమస్తే ఆర్తలకు స్వాగతం. నేను మీ సిద్ధార్థ్ నాయక్. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే అడవి బిడ్డల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? ఆదివాసీ గిరిజనుల మధ్యన ఉద్యమాన్ని ప్రేరేపించే ఆ ఇద్దరు నాయకుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ముందుగా అడవి బిడ్డలంటే ఈ దేశానికి ఆదర్శం. అటు ఆదివాసీలే కావచ్చు, ఇటు గిరిజన లంబాడీలే కావచ్చు, 33 తెగలకు సంబంధించినటువంటి ఈ గిరిజన సామాజిక వర్గం పైన కన్నెర్ర చేసి ముఖ్యంగా గిరిజన లంబాడీలను మాత్రమే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఢిల్లీ వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చినటువంటి ఆ ఇద్దరు బడా నాయకుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆ బడా నాయకుల పేర్లు వింటే వచ్చే ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా పడది. ఆ బడా నాయకుల గురించి మాట్లాడుకోవడానికి కూడా అప్పుడప్పుడు మన ఊహాగానాలకు కూడా వారి విషయం కూడా తీయొద్దని చెప్పేసి కూడా మనం అనుకుంటా ఉంటాం. అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాపురావు గారు, వీళ్ళకి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు చూసుకోవడానికి సమయం సరిపోదు, కానీ గిరిజన లంబాడి మరియు ఆదివాసుల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రం ఢిల్లీకి పోయి ఢిల్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడానికి మాత్రం సమయం ఉంటుంది. గమనించాలి, ఇప్పుడు ఎవరైతే తెల్లం వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత భద్రాచలం నియోజకవర్గం నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు, మరి ఒక అధికార నాయకుడిగా ఉండి మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేసే విధంగా తను చేయడానికి మరి ఎట్లా అర్హులని చెప్పేసి నేను తెల్లం వెంకటేశ్వరరావు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం మీ నియోజకవర్గం పైన మీకు చిత్తశుద్ధి లేదా? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33 తెగల వాళ్ళు మీ నియోజకవర్గంలో ఉంటుంటారు కదా, మరి వాళ్ళని చూస్తే నీ కళ్ళు మండుతా ఉన్నాయా? నీ ఎదుగుదల కోసం మరి వారి యొక్క పరిస్థితిని బట్టి వాడుకుంటా ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన లంబాడీలు మీ ఆదివాసులను ఎక్కడ ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టి ఉంటారు? మరి వారిపైన మీరెందుకు ఇంత పెద్ద కన్నెర్ర చేసి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారు? 2, స్వయం బాపురావు గారు, మీరు గతంలో ఉన్నప్పుడు బీజేపీ హయాంలో మీరు ఒక పార్లమెంటు సభ్యుడు ఆదిలాబాద్గా ఉన్నారు. మరి ఆదిలాబాద్ నుంచి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ గిరిజన లంబాడీలు ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన వాదన వినిపించలేదు. దానికి ముందు 14 సంవత్సరాల కింద సరూర్ నగర్ లో మీరు పెట్టినటువంటి ఆదివాసీ గర్జన మరియు గిరిజన గర్జన కూడా అప్పుడు జరిగింది. మరి అలాంటి సిచ్యువేషన్ లో మీ నోరు మేపనే వాళ్ళు సొంత స్వబల లాభాల కోసం మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మీ ఆదివాసీలు అంటేనే మీకు పడదు ఫస్ట్, మరి అలాంటివి తీసుకొచ్చి గిరిజనుల మీద ఎందుకు రుద్దుతా ఉన్నారు? రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఫలాలను మాత్రమే గిరిజన లంబాడీలు ఆస్వాదిస్తున్నారు తప్ప, వారికి దక్కుతున్నాయి తప్ప నీ ఇంట్లో నుంచి కానీ నీ దగ్గర నుంచి కానీ గుంజుకొని తినే అర్హత మాకు లేదు. తెలుసా? నాకు తెలుసు. ఎస్, ఆదిలాబాద్ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను, నువ్వు గతంలో చేసినటువంటి అలగతవగలు ఇప్పటికి కూడా ఆన్ ది స్టేజ్ డయాస్ గా ప్రతి ఒక్కరు చూపించే దిశగా మరి ఉన్నాయి. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ పార్లమెంటుకి వచ్చిన డబ్బులతో నీ కొడుకు పెళ్లి చేసినావు, మనం మర్చిపోతాయిగా. ఘనంగా చెప్పుకున్నావు, నా దగ్గర డబ్బులు లేవు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకొని నా కొడుకు పెళ్లి చేసినానని చెప్పేసి. మరి ఆ రోజు గుర్తు కాలేదా నీ ఆదివాసీ సామాజిక వర్గం ఇప్పటిదాకా డెవలప్మెంట్ కాలేదని? ఎలాంటి డెవలప్మెంట్ కోరుతూ మరి గిరిజన లంబాడీలను మరి ఒక ఎస్టీ జాబితాకి వెళ్ళి తీయాలంటున్నావు? బ్రిటిషు కాలంలోనే మమ్మల్ని ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, నైజాం కాలంలో కూడా మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చిన తర్వాత మరి తాండాల పైన అభివృద్ధి లేదు. నువ్వు అప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు ఏ తాండాకైనా చూపించిన ముఖం నీది ఏమైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలంటే చిత్తశుద్ధి లేదు, పాలన అంటే నీకు అసలు రెస్పెక్టే లేదు. మరి ఏ విధంగా ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ సొంతంగా లాభాలు పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ పెట్టినావు. సుప్రీంకోర్టుకి నువ్వు పిటిషన్ పెడితే ఆ సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టుకు పంపిస్తే హైకోర్టు సిఎస్ గారికి జారీ చేసింది, మీరు దీనిపైన విచారణ చేపట్టి మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి పంపాలని చెప్పేసి. నీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు లంబాడా గిరిజనులు, మరి వారిపైన కక్ష సాధింపు చేసే చర్యను తీసుకుంటా ఉన్నావు. నీ సొంత ఆదివాసీ బిడ్డలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తుడుందెబ్బ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ సొంతంగా నువ్వు ఎదగడానికి కోసమై నీ ఆదివాసీ ప్రజలను ఎంతగా వాడుకున్నావో, ఆ తాండాలో నివసిస్తున్నటువంటి
ఆ ఏదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ తాండాలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలకు నీకు తెలియదు అనుకుంటున్నావా? ఖబర్దార్. ఇకనైనా నీ యొక్క సొంత నిర్ణయాన్ని మార్చుకొని నీ సొంత స్వభావ లాభాల కోసం ఇంకెవరిని ఇబ్బంది పెట్టే దిశగా నువ్వు పోతే ఇట్లా నేను భూస్థాపితం చేసే దిశగా మరి ఈ గిరిజన లంబాడీలు తప్పకుండా కదులుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.